8వ తరగతి విద్యార్థులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించి 8వ పాఠం చిన్నప్పుడే అనేటువంటిది నేర్చుకుందాం. ఈ చిన్నప్పుడే అనే పాట రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి. వట్టికోట ఆళ్వారు స్వామి. ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది మీకు. ఈ చిత్రం దీన్ని గమనించండి, చిత్రాన్ని గమనించండి. ముందు ఇందులో కొంతమంది ఒక ఉపాధ్యాయులు ఒక పెద్ద ఉన్నారు. ఇది ఒక రచ్చబండ అంటారు. పూర్వం ఇలా చుట్టూ ఉండేటువంటి ఒక సిమెంట్ గట్టు, దాని మీద గ్రామ పెద్ద అది కూర్చుని అక్కడ ఉండేటువంటి ఏదైనా ఆ గ్రామ సంబంధిత అంశాల గురించి చెప్పడం, ఏమన్నా వాళ్ళకు ఉండేటువంటి గొడవల గురించి చెప్పడం అనేటువంటి అంశాన్ని ఆ గ్రామ పెద్ద తీరుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఏదో వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళని చెప్పుకొని దానికి సమస్యలకి వాళ్ళ సమస్యలు తీర్చుకుని వాళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది చిన్నప్పుడే అనేటువంటి ఈ కథకు సంబంధించి ఇక్కడున్న ఈ చిత్రానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనం పాఠం ఉద్దేశం చూద్దాం ఒకసారి. ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం. అంటే నిజాం పరిపాలన సందర్భంలో మన తెలుగు భాష, మన సంస్కృతి ఇవన్నీ కూడా పెద్దగా ఎదుగుదల లేకుండా ఉండిపోయిందన్నమాట. దాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు ఆ నిజాం ప్రభుత్వం అన్నమాట. అందుకోసం ఏం చేశారంటే ఈ ఆంధ్రోద్యమం అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని సభలు పెట్టడం, పత్రికలు, రచనలు ఇవన్నీ ప్రజలకు వాళ్ళకు ఆ రకమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురావాలని, వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారన్నమాట. అలా ఏం చేశారు అని ఈ పాఠం ద్వారా చెప్పాలి అన్నది ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలకు సంబంధించింది వెళ్తే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. కథ వేరు, కథానిక వేరు. కథ అంటే కొంచెం పెద్దదనమాట, అది కథ అంటాం అనమాట. కథానిక అంటే చిన్నదనమాట, సింగిల్ ఎపిసోడ్ లాంటిదనమాట. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. అంటే జీవితం యొక్క ముఖ్యమైనటువంటి విషయాలని ఈ కథానిక అనేటువంటిది చెబుతూ ఉంటుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. సంఘటన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంది, దాని సంబంధం ఏదైతే ఉందో ఆ జీవితపు యొక్క ముఖ్య సన్నివేశాన్ని తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని, ఒక జరిగిన ఈ సంఘటనకి ఉన్నటువంటి మధ్య సంబంధాన్ని కూడా మనకు తెలియజేస్తుందిట. అది కూడా క్లుప్తంగా, అంటే చిన్నగా అని అర్థం అన్నమాట. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం అంటే నడిపించే విధానము, సంభాషణ మాటలు, శిల్పం అంటే తీసుకున్నటువంటి వస్తువు, ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. ఈ కథానికలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. కథానిక లక్షణం అంటే సంక్షిప్తత అన్నమాట. కథానిక లక్షణం అంటే సంక్షిప్తత, అంటే సంక్షిప్తంగా ఉండడం, అంటే చిన్నగా, క్లుప్తంగా, అందరికి అర్థమయ్యేలాగా చిన్నగా ఉంటుంది. నాట్ లెంగ్తీ అని చెప్పడం అన్నమాట. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆళ్వార్ స్వామి కథానికే ఈ ప్రస్తుత పాఠ్యాంశం. 1945లో మీజాన్ అనేటువంటి ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికకి సంబంధించి అందులో ప్రచురితమైంది ఈ ఆళ్వార్ స్వామికి సంబంధించినటువంటి ఒక కథానిక. అది ఇప్పుడు మనకి పాఠ్యాంశం. ఇక రచయిత పరిచయం అన్నమాట.
వట్టికోట ఆళ్వార్ స్వామి ఈయన గురించి చెప్తున్నాం. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమాస్తా అనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వార్ స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇది ఈ రచయితకు సంబంధించినటువంటి అంశం. ఇక ప్రవేశిక. రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడడానికి ప్రేరణనిచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు, ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం. నిజాం వ్యవస్థలో పెత్తందారులు, రజాకారులు అయినటువంటి పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం అంతా తిరగబడిందని, దీనికి కార్యకర్తలు, నాయకులు ప్రేరణ ఇచ్చారని, ఆ రోజుల్లో సమాజానికి స్వతంత్రత ఉండేది, వ్యక్తిత్వం ఉండేది, గౌరవం ఉండేది, మర్యాద ఉండేది. అందరూ కూడా నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అనేటువంటి భావన, సహనశక్తి, ఓపిక, పరహితం, ఇతరుల మంచిని కోరడం అనేటువంటివి ఉండేవన్నమాట. కానీ ఆ రోజుల్లో సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేటువంటిది ముఖ్యంగా ఈ పాఠంలో మనకి వస్తువు అన్నమాట. ఆ రోజుల్లో సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్లుగా ఈ పాఠం ద్వారా మనకి వివరించడం జరిగింది. పాఠంలోకి పెడుతున్నాం. ఇది మీకు పాఠ్యపుస్తకం 80వ పేజీలో ప్రారంభమవుతోంది. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. ఒక ఆంధ్రోద్యమం జరుగుతోంది. ఆంధ్ర మహాసభ అనేటువంటి వాళ్ళు దానికి ఒక పేరు, ఆంధ్రోద్యమం జరుగుతోంది. అందులో ఒక కార్యకర్త వెంకట్రావు కొంతమంది నాయకులతోటి, అంటే ఆ ఉద్యమ నాయకులతోటి రంగాపురానికి బయలుదేరాడు. రంగాపురం అనే ఊరు ఈ యువ కార్యకర్త వెంకట్రావు బయలుదేరాడు. మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది, గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెడతారు అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను. అది మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఉత్సాహం తగ్గిపోతుంది, వాళ్ళే వస్తారు, వాళ్ళు వాయిద్యాలతోటి డప్పులు, డోళ్ళు, బాకాలు ఇవన్నీ పెట్టుకుని మనని ఊళ్ళోకి తీసుకెళ్తారు అని హెచ్చరించాడు. మనం వెళ్ళిపోకూడదు ఊళ్ళోకి, డైరెక్ట్గా ఊరు బయట ఉండాలి మనము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఉదయం 12 గంటల కాలం, 12 అయింది. వరి కోతల రోజులు. వరి అంటే ధాన్యాన్ని పండించే ధాన్యాన్ని వరి అంటాం అనమాట. అవి కోతకు వచ్చిన రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు. అంటే నిజంగా కోత కోసుకుందుకు ఉండాలి వాళ్ళంతా. జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాయకులు వస్తున్నారు, వాళ్ళకి ఊరేగింపు ఏర్పాటు చేస్తున్నారు, అలా తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం అంతే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఇలా వస్తున్నాడు అంటే చాలు వెనక బోల్డ్ మంది ఉంటూ ఉంటారనమాట. అప్పుడు కూడా అలాగే జనమంతా నాయకులు ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరి బయట మోటబావి వద్ద కూర్చున్నారు.
నాయకులు ఊరి బయట మోటబావి వద్ద కూర్చున్నారు. మోటబావి అంటే పూర్వకాలం దిగుడు బావి, మోటబావి ఇలా రకరకాలు ఉండేవన్నమాట. దిగుడు బావి అంటే మెట్లు ఉండి లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం, వ్యవసాయ పొలాలకి అది కూడా వాడుకోవడం అది చేసేది. మోటబావి అనేటువంటి ఒక పరికరం ద్వారా నీటిలోంచి బయటికి అది తీస్తూ ఉంటుంది. అదొక మోటబావి అంటూ ఉంటారన్నమాట. అక్కడ కూర్చున్నారు. చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు. దండమండే అని ఊళ్ళలో కొంచెం వాళ్ళ యాస అలాగే ఉంటుంది, భాష అలాగే ఉంటుంది, వాళ్ళ యాస అలాగే ఉంటుందన్నమాట. వెంకట్రావు వైపు చూస్తూ అన్నాడనమాట. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది. చూడండి, అంటే దండం పెట్టేటప్పుడు కూడా గ్రామంలో అగ్రజాతుల వారికి పెట్టేటువంటి దండం అదొక రకమైనటువంటి నమస్కారం. దండం అంటే భయంతో గ్రామ పెద్దలకు పెట్టేటువంటి దండం, భయం ఉంటుంది. వాళ్ళు గ్రామ పెద్దలు, పూర్వకాలం గ్రామ పెద్దలు అంటే మున్సిపులు, కర్ణాలు అని ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళే అప్పుడు మొత్తం పరిపాలన అంతా ఆ ఊరికి, ఆ గ్రామానికి ఉండేది. వాళ్ళు తర్వాత తాలూకా ఆఫీసులకు వెళ్ళడం, తాలూకా తహసీల్దార్ ఆఫీసుల్లోనూ అది వెళ్ళడం, అక్కడ ఇవి చూడడం, అది మనకి ఏమున్నా ఏ వ్యవహారం ఉన్నా వీళ్ళిద్దరితోటే అన్నమాట. తర్వాత వెంకట్రావుకు పెట్టే దండంలోనూ, ఈయన ఆంధ్ర కార్యకర్త, ఆంధ్ర మహాసభ కార్యకర్త ఈ వెంకట్రావు, ఇతరులకు పెట్టే దండంలోనూ చాలా తేడా ఉంది. అంటే అగ్రజాతుల వారికి పెట్టే దండం ఒక రకంగా ఉంటే, నాయకులు పెట్టే దండం ఒక రకంగా ఉంటే, ఈ ఆంధ్ర మహాసభ కార్యకర్త పెట్టే దండంలోనూ చాలా తేడా ఉందిట. వికసించిన ముఖం, ఉప్పొంగు వస్తున్న సంతోషం, చనువు, అంటే వికసించిన ముఖం. ఆ నాయకుడు ఆ ఊళ్ళో ఉండే సమస్యలు అవి తీరుస్తాడేమో, అందుకోసం ఆ ముఖం విప్పారింది అనేవాడికి. తర్వాత ఉప్పొంగి వస్తున్న సంతోషం, లోపల నుంచి ఏదో సంతోషం. చనువు, ఆయనంటే వాళ్ళు దగ్గరగా సాన్నిధ్యంతో మెలిగేటువంటి విధానం కావచ్చు. అది దండమండే అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి. అంటే దండమండే అనే దాంట్లో ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. అంటే భయం ఎక్కడా లేదు. అలాంటిది లేనటువంటి తనంతో ఓపెన్గా కనిపించిందనమాట. వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుండి ఏకదీక్షతో గ్రామీణ సమస్యలను తీసుకుని పనిచేస్తున్నాడు. అది ఈయన వాళ్ళ యొక్క సమస్యలను తీసుకుని చేస్తున్నట్ట. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుడి వరకు వెంకట్రావు అంటే ధనమాన ప్రాణ రక్షకునిగా భావిస్తారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా వెంకట్రావు అంటే మన ధనానికి, మానానికి, ప్రాణానికి కూడా ఒక రక్షకుడు, మనల్ని రక్షించేవాడు, ఈ అంశాలన్నింటిలోనూ కూడా అని భావించేవాళ్ళట. అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు, నేరాలు మోపిలాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. అది అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. అనవసరమైనటువంటి నేరాలు మోపడం, అనవసరమైనటువంటి నిందలు మోపడం, తద్వారా వాళ్ళ మీద వివిధ రకాలైనటువంటి ఫైన్ అన్నమాట, వాళ్ళకి కొంత ఫైన్ వేయడం లాంటివి ఇవన్నీ కూడా చేశాడు లేకుండా చేశాడు వెంకట్రావు. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవే. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, గౌరవ మర్యాదలు అసలే లేవు. అక్కడ స్త్రీలను కూడా దుర్భాషలు, చెడు మాటలు మాట్లాడటం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయింది. ఈయన కొంత ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామంలో అలాంటివి లేకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడనమాట. గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలితో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం,
తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మానిపించాడు వెంకట్రావు. గ్రామ పెత్తందారు అంటే గ్రామానికి ఉండే నాయకులు వేరు, గ్రామ పెత్తందారులు గ్రామాల్లో పెత్తనాన్ని చలాయించేటువంటి వాళ్ళు. ఎవరు చలాయిస్తారు? బాగా భూస్వాములు, బాగా ధనబలం ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇచ్చే కూలితో దయతో పని చేయించుకుంటారు, ఏదో దయతో ఇంత పడేస్తారు. అలాంటి కూలితో విధి విరామం లేకుండా ఏమాత్రం ఎప్పుడూ కూడా ఖాళీ లేకుండా విరామం లేకుండా పని చేయించుకోవడం జీవితాంతం. అంటే వెట్టి అంటారు, వెట్టి చాకిరీ లాంటి. తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మానిపించాడు వెంకట్రావు. మానిపించేశాడు వెంకట్రావు. బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమవార్తను ఊళ్ళోకి తెలిపాడు. బావి దగ్గర చెట్టు కింద కూర్చున్నటువంటి వెంకట్రావు ఉన్నాడు. అదే దండం అంటే అంటూ వచ్చాడు కదా ఓ బాటసారి, వాడితోటి ఈ నాయకులు వచ్చారయ్యా అనేటువంటి ఆగమన వార్తను ఆ బాటసారితో చెప్పాడు. బాటసారి అంటే ఆ బాట వెంబడి నడిచేవాడు. బాటసారి ఆ మార్గం గుండా నడిచేవాడు. కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. సరే, ఈ నాయకులు ఊరి బయట ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకుని జేబులు నింపుకుని నములుతూ మెల్లగా నాయకుల పక్క కూర్చున్నారు. ఆ పిల్లలు ఏం చేశారంటే అక్కడికి సమీపంలో దగ్గర ఉన్నటువంటి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఉసిరికాయలు కొన్ని చెట్టును ఊపడం ద్వారా రాల్చారు, జేబుల్లో నింపుకున్నారు, మెల్లగా నవ్వులుకుంటున్నారు. కొన్ని కాయల్ని నాయకుల వద్దకు వచ్చి కూర్చున్నారు. ఈ నాయకులు అలా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతి సాగించారు. మాటామంతి అన్ని రకాల విషయాలు మాట్లాడుకోవడం మాటలా మంత్రి అన్నమాట. సరే, వారిలో ఒకరు, ఆ నాయకుల్లో ఒకళ్ళు కుర్రాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళని నీ పేరేం అని బాలుడిని ప్రశ్నించాడు. లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాని వయస్సు 10 ఏండ్లు సుమారు ఉంటాయి. అంటే దగ్గరగా 10 ఏండ్ల వరకు వయసు ఉన్నటువంటి వాడు. లింగా అని మొదలు మేము పిలిచేది. వెంకట్రావు వైపు చూపుతూ సంగం పంతులు బడి పెట్టినప్పటి నుంచి లింగయ్య అని పిలుస్తున్నాం. వాళ్ళ పక్కనున్న స్నేహితుల్లో ఒకడేమన్నాడు, లింగా అని మేము మొదలు పిలిచేవాళ్ళం. సంగం పంతులు అనేటువంటి ఒక ఆయన బడి పెట్టిన దగ్గర నుంచి లింగయ్య అని పిలుస్తున్నాం. ఆ పంతులు గారు బడి పెట్టారు, పిలిస్తే రే లింగా అని ఇలా అనకూడదు అన్నట్టున్నారు ఆ పంతులు అని ఆ రకంగా అప్పటి నుంచి లింగయ్య అని చక్కగా పూర్తి పేరుతో పిలవడం మొదలుపెట్టారు అనేటువంటి ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. అలా అనేవాళ్ళం. పంతులు గారు ఇలా చెప్పారు, బడిలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రకంగా పిలుస్తున్నాం అని చెప్పాడనమాట. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు. అంటే కిందకేసి చూస్తున్నాడు అనమాట. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. అసలు మీరంతా ఎవరు అని ఆ పిల్లల్ని ఒక నాయకుడు అన్నాడు. మేము బట్టలు ఉతుకుతాం అని లింగయ్య చెప్పాడు. లింగయ్య ఇందాక ముందు మాట్లాడిన వాడే మేము బట్టలు ఉతుకుతాం అంటే చాకలాడు అనేటువంటి ఉద్దేశంతో. నాకు ఒక ఉసిరికాయ ఇస్తావు
అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి చాపాడు. మొదట పరిహాసం అనుకున్నాడు. మొదట పరిహాసం, అలా అంటే హేళన, నిజంగా తీసుకుంటాడా అనేటువంటి అనుమానం వచ్చేలాగ లింగయ్య అలా అనుకున్నాడు. అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందించాడు. అయినా తీసుకుంటాడా తీసుకోడా చూద్దాం, ఒక ఉసిరికాయ ఇస్తే తెలుస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మెల్లగా ఒక ఉసిరికాయని తీసి చేతికి ఇచ్చాడనమాట అతను. ఆ నాయకుడు వెంటనే అందుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గభాలున ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులో ఉన్న కాయలన్నీ అతని ముందర పోశారు. అంటే ఆ నాయకుడు ఒక్క కాయ తీసుకుని కొరుకుతూ ఉండగానే మిగిలిన పిల్లల్లో జేబుల్లో ఉన్నటువంటి ఆ ఉసిరికాయలను తీసుకొచ్చి అక్కడ ముందర పోసేశారు. వాడు కూర్చున్న ముందర పోశారు. ఎందుకు ఇవన్నీ, చాలు చాలు అని నాయకుడు అంటుండగానే ఇది బాగుంది ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచివి ఏరి అందించసాగారు. ఎందుకయ్యా ఇవన్నీ మాకు అని చెప్పి అంటూ ఉంటేనే ఆ పిల్లలందరూ అందులో ఉన్న మంచి వాటిని తీసి ఇది బాగుంటుంది ఇత్తేనండి, ఇది బాగుంటుంది ఇత్తేనండి అంటూ రకరకాలుగా వాళ్ళు కొన్ని ఏరి తీసి ఇస్తున్నారన్నమాట. ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కౌగుట్లోకి తీసుకుని కన్న కొడుకుల్లాగా వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టివేశారు. అది అమితోత్సాహంతో. ఎక్కువ ఉత్సాహం. ఆ బాలురకు ఆ నాయకునికి ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ కట్టగలం? ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారుణ్ణి ఆశ్రయించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వడమే కాక దాన్ని నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం? తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందారులంటే హడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు, 10 నిమిషాల క్రితం పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలసబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం? అది ఇక హరించుట. దొంగిలించుట. తర్వాత అంటే ఆ రోజుల్లో ప్రతిరోజు ప్రతి వస్తువును అన్యాయంగా గ్రామ పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఊళ్ళో ఏదైనా వాళ్ళకి నచ్చింది కనబడితే చాలు అది వాళ్ళ చేతుల్లోంచి లాగేసుకునేవారు అన్నమాట. అలా వాళ్ళు లాగేసుకోవడం అనేటువంటి ఆ సాంప్రదాయం కాకుండా వీళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకుని తిని అంతే తప్ప ఆ నాయకుడు అంగీకరించాడు, చాలా బాగుందన్నాడు, వాళ్ళ వీపు తట్టాడు, అలాంటి ఆనందానికి ఎంత విలువ కట్టగలం? అంటే దానికి అంతంటూ విలువ లేదు ఈ నాయకులకి అని చెప్పి అనుకున్నారు ఆ పిల్లలన్నమాట. గ్రామీయులైనప్పటికీ వాళ్ళ ఊళ్ళోనే ఉండేటువంటి వాళ్ళే గ్రామ పెత్తందారులు అంటే అడలిపోయి, అంటే గ్రామం మీద పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అడలిపోయేటువంటి ఆ బాలురు పరగ్రామీయుడు. పరగ్రామీయుడు అంటే వేరే గ్రామం వాడు.
వేరే గ్రామం వాడు. అలాగే వేరే గ్రామం వాడైనప్పటికీ 10 నిమిషాల క్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిర పరిచిత అవ్యాజ బంధువు చాలా దగ్గర బంధువుగా తలసపడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం, వాళ్ళకి విలువ ఎంత కట్టగలము అని చెప్పి అంటున్నాడు అనమాట. ఈ రకంగా మనము ఇందులో మనకి ఏమైనా కొన్ని ఈ అర్థాలు చెప్పేస్తాను, ఇంకేమైనా వ్యాకరణాంశాలు ఉంటే చూస్తాను. అమితోత్సాహము, అమిత ప్లస్ ఉత్సాహము. ఇక్కడ ఆ అనేటువంటి ఉంది, ఇక్కడ ఊ ఉంది. అంటే ఆకి అకారానికి ఈ ఊ అరు అనేటువంటి ఉంటే వాటికి ఏ ఓ ఆర్ అనేటువంటి వస్తాయి. అంటే ఏత్వం ఇది కానీ స్వత్వం కానీ అర్ర ఇది అర్రనే అర్ర ఇవి ఇలా వస్తాయి అనేటువంటిది. దీన్ని ఏం సంధి అంటామంటే గుణ సంధి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అమిత అన్నప్పుడు ఆ ఉంది, ఆకి ఊ ఉంది. ఊ ఉంటే ఏం చేస్తున్నాము, ఊ ఉంటే ఓ వచ్చింది. ఓ అమితో అంటే అమితోత్సాహము అని వచ్చింది అన్నమాట. ఇది గుణసంధికి సంబంధించినటువంటి పదం అన్నమాట. అలాగే గాఢాభిమానము, గాఢ ప్లస్ అభిమానము. ఇది ఆకి ఆ ఉంది లేదా ఆయన ఉన్నా ఇలా ఉంటే ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ 2 సంధులు ఉన్నాయి. ఒకటి గుణ సంధి, రెండోది సవర్ణ దీర్ఘ సంధి. ఈ 2 సంధులు మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, కొన్ని నేర్చుకుంటున్నాము. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే మనం తర్వాత రోజుల్లో మళ్ళీ నేర్చుకుంటాం. సరే, ఇంతటితో ఈరోజు ఈ పాఠాన్ని ముగిస్తున్నాం. మరి ఇంకొక 2వ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. సెలవు.